హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మన నిజ జీవితంలో ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కనుక మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఇది గుర్తు చేస్తుంది అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో యాక్చువల్గా జరిగింది ఏంటంటే, సో మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి నేను చాలా రోజులు కష్టపడ్డాను. మొత్తానికి ఎనేబుల్ అయితే అయిందనమాట. సో అది మీ వల్లనే. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బట్ అప్పుడు థ్యాంక్స్ బదులుగా ఒక మంచి వీడియో చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి వీడియోస్ చేయాలనుకున్నాను. సో నా ఛానల్కి అమీబా అనే పేరు ఎందుకు పెట్టాననేది ఒక మీనింగ్ చెప్పాలనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యింది. సో ఇదే మంచి టైము. నాకున్న అన్ని స్కిల్స్ని యూస్ చేసి చాలా రకాల కంటెంట్స్ని బయట తీయాలి, చాలా కంటెంట్స్ చేయాలి, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకున్నాను. చాలా అంటే నా యూట్యూబ్ ఛానల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా ఉండాలని చెప్పేసి, అదొక పార్ట్ ఉండాలని చెప్పేసి నేను చాలా మనీ ఇన్వెస్ట్ చేసుకొని కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా కొనుక్కొని, సో నా ఫ్యామిలీ అంతా ఎప్పుడు కూడా ఒక ముక్కు మీద ఒక ఊరు ప్లాన్ చేశారనమాట. నాగపట్నం అని తమిళనాడు బార్డర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, బీచ్ మధ్యలో చర్చ్ ఉంది. సో నేను అక్కడికి ప్లాన్ చేశాను అనమాట. అంతా బాగానే ఉంది. సో ఫిబ్రవరి 8th నైట్ ట్రైన్ అనమాట. సో ఫిబ్రవరి 7th నైట్ అంటే ముందు రోజు నైట్ నేను పడుకున్నప్పుడు నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే, ఓకే నా బ్యాగ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను, రేపు ట్రావెలింగ్ అనమాట. సో రేపటి నుంచే నేను ఎడిటింగ్ మొదలు పెట్టేయాలి, రేపటి నుంచే మొత్తం వీడియో షూటింగ్ స్టార్ట్ చేసేయాలని ఎగ్జైట్మెంట్ ఉంటే, కరెక్ట్గా 11:30 ఆ టైంకి మా వదిన గారు కంగారుతోటి తలుపులు బాగుతున్నారనమాట. సో అది నాకు ఇప్పటికీ కష్టంగానే ఉంది. సో నా ప్లేస్లో ఉండి ఆలోచించండి, మనం ప్రశాంతంగా పడుకుంటున్న టైంలో ఎవరన్నా కంగారుగా వచ్చి తలుపులు బాగితే ఆ ఫీల్ అలా ఉంటుంది. సో ఏమైందని తలుపులు తీస్తే ఇలా పెద్దమ్మ గారు, అంటే నాకు పెద్దమ్మ, ఆవిడికి అత్తయ్య గారు, సో సడన్గా ఇలా కింద పడిపోయారు, మాట్లాడట్లేదు, కళ్ళు తెరవట్లేదు అన్నారు. కంగారుకి వెళ్ళామన్నమాట. సో వెళ్ళి చూస్తే నాకు అప్పుడే అర్థమైంది, ఒక మనిషి బరువు వాళ్ళ స్పృహ తప్పిపోయినప్పుడు తెలుస్తుందంట. అంటే నాకు ఎలా తెలిసిందంటే, రియాలిటీలో నాకు అప్పుడే అర్థమైంది. సో మా పెద్దమ్మ గారు స్పృహ తప్పి పడిపోయారు. సో ఆవిడ పొజిషన్ కూడా కాళ్ళు మెలికడిపోయి ఉన్నాయి. మేము అది ఫిక్స్ చేయలేకపోతున్నాం, ఆవిడని దగ్గరికి లాక్కోలేకపోతున్నాం. ఆవిడ చాలా వెయిట్ ఉంటారు అనమాట. మనం దేనికైతే ప్రిపేర్ అవుతామో దానికి మించిన టఫ్ సిచ్యువేషన్ వస్తుంది దేవుడు మనకి. సో అలాంటప్పుడు మనం చాలా ప్రిపేర్ అయి ఉండాలి. నేనేం చేయలేకపోయాను, ఆ వెయిట్ నేను క్యారీ చేయలేకపోతున్నాను. ఒకవేళ సిపిఆర్ చేసే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి సిపిఆర్ చేసేలోపే ఆవిడకి ముక్కులోంచి నోట్లోంచి నురగ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళడం, అక్కడ చెక్ చేస్తే వెంటనే వాళ్ళు చనిపోయి చాలాసేపు అవుతుందని చెప్పారనమాట. సో అందరూ నమ్మరు కానీ నేను మాత్రం నమ్మలేకపోతున్నాను. నా వర్క్స్ అన్ని ఆపేసుకొని ఒక 4 గోడల మధ్యలో ఫిక్స్ అయిపోయాను అనమాట. వితౌట్ సన్ లైట్ ఏమీ తగలకుండా 4 గోడల మధ్యలో ఎప్పుడైతే ఉండిపోయానో నా క్రియేటివ్ స్కిల్స్ అనేవి కానీ, నా ఇమ్యూనిటీ కానీ మొత్తం పోయింది. నా మజిల్స్ పోయినాయి. సో మజిల్స్ పెయిన్ రావడం, బోన్స్ పెయిన్ రావడం, సో హెయిర్ లాస్ అయిపోవడం, డిప్రెషన్ ఎక్కువ గురవడం, సో టెన్షన్స్, ఒక పక్కన ఏం చేయలేని పరిస్థితి. కంటెంట్ ఏమైపోతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి ఏం అర్థమయ్యేది కాదు. సో అలాగా 1.5 month ఇంట్లోనే గడిపేసాను అనమాట. సో ఈ 1.5 monthలో హాఫ్ మంత్లో రియలైజ్ అయ్యా, సో తప్పదు, చెయ్యాలి, వర్క్స్ అంతా చెయ్యాలి, మొదలు పెట్టాలని అనుకున్నా. బట్ ఏమైందంటే, ఇన్ని రోజులు బట్టి నేను రూమ్లో ఉండిపోయాను అనమాట. ప్రతిరోజు జిమ్కి వెళ్ళి యాక్టివ్గా ఉండే నేను సడన్గా అలా జరిగేసరికి నా బాడీ తీసుకోలేకపోయింది అనమాట. సో రియాక్షన్ అనేది వేరేలాగా అయింది. ఇమ్యూనిటీ పడిపోయింది, ఫీవర్ వచ్చింది. ఓకే తగ్గుతుంది, పర్వాలేదు, మళ్ళీ జిమ్కి వెళ్దాం అనే టైంకి చికెన్ పాక్స్ వచ్చింది అనమాట. అంటే ఇంట్లో చిన్నపిల్లలకి వచ్చింది, వాళ్ళది నాకు అలా వచ్చింది. సో ఆ చికెన్ పాక్స్ కాస్త తగ్గడానికి చాలా టైం పట్టింది. లిటరల్లీ ఆ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మాత్రం నరకం స్పెల్లింగే రాశానని చెప్పాలి. ఎందుకంటే చాలా పెయిన్ అనిపించాను అనమాట. సో అది తగ్గిన 3 days తర్వాత వెంటనే వీడియో అనేది స్టార్ట్ చేశాను. బట్ బాగా రాలేదు, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయా. సో అందుకే ఇంట్లో కూడా నాకు హడావుడిగా ఉండబట్టి నా వీడియోస్, నా వర్క్స్, నా రూమ్ అంతా చల్లచెదురుగా ఉండడం, ఇవన్నీ నేను తీసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు ఇలా బయటకు వచ్చి అవుట్డోర్లో ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో నేను ఒకవేళ గజిబిజిగా మాట్లాడినా ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి నా కోసం. సో నెక్స్ట్ నుంచి ఏ కంటెంట్ పరంగా మాత్రం ఎక్కడ మీకు లోడ్ చేయను. సో కంటెంట్ బాగా వస్తుంది, అవుట్పుట్ బాగా ఇస్తాను. అండ్ నాకు కావాల్సిన ఫిజిక్ నేను అచీవ్ అవుతున్నా అనే టైంకి నాకు చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. చాలాసార్లు మజిల్ లాస్ అయ్యింది. అండ్ ఇదన్నా సరే ఆకాశారు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు మజిల్ లాస్ అయిపోయాను, బాగా స్ట్రింక్ అయిపోయాను అనమాట.
సో ఇప్పుడు మళ్ళీ ఈ గెయినింగ్స్ని తీసుకురావాలంటే ఎంత టైం పడుతుందో నాకైతే తెలియట్లేదు. సో గాయస్, నేను ఈజీగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక ముక్కలో ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండండి. ఏదేమన్నా మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోండి. అనేదే కాకుండా హెయిర్ లాస్ అనేది ఒక మేజర్ థింగ్ అయిపోయింది, కామన్ థింగ్ అయిపోయింది. సో హెయిర్ లాస్ ఇప్పుడు నాకు చాలా వరకు ఉంది. సో నేను నా హెయిర్ని హెల్దీగా గ్రో చేసి నా హెయిర్ ఫాల్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాకే దాని మీద ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఖచ్చితంగా స్టే ట్యూన్. అంతేకాకుండా బిగినర్స్ కోసం జిమ్ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను కదా, అది మధ్యలో అయిపోయాను అనమాట. సో అది కంప్లీట్ చేసేస్తాను, అది ఇన్కంప్లీట్లో ఉండిపోయింది. సో ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ రాబోయే మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. బట్ ఇప్పుడు మాత్రం మీకు ఈ 2 కంటెంట్లని చెప్పడానికి రీజన్ ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్కి ఒక మాట చెప్పేసానంటే నాకు ఒక నమ్మకం ఉంటుంది. సో వాళ్ళకి చెప్పేశాను, సో ఇంకా వాళ్ళకి చెప్పేశాను కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక మోటివేషన్ ఉంటుందన్నమాట. సో మీకు చెప్పడానికి రీజన్ అయితే అదే. సో గైస్, మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటూ ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకోసమే. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా మోటివేషన్ అనేది నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. సో ఎందుకు బ్రో ఇన్ వీడియోస్ రావట్లేదు అని అడిగితే నా దగ్గర ఒక రీజన్ ఉండాలి. సో ఆ రీజన్ ఇదే. సో నేను చెప్పాను. సో ఇక్కడ నుంచి కంటెంట్ బాగుంటుంది, నేను మాటిస్తున్నా. సో అందుకే మీకు ముందుగానే చెప్పుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, మెంటల్గా ఫిజికల్గా స్ట్రెంత్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ లవ్ యు ఆల్.